హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి వసు గురించి అయితే వీడియోలో మాట్లాడుకున్న వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి మరియు వసు ఇద్దరు కూడా ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. వాళ్ళు యాక్టివ్గా ఉన్నా లేకున్నా వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం డైలీ యాక్టివ్గా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కానీ గుప్పడంత మనసు సీరియల్లోని వీడియోస్ కానీ సిరీస్ కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈరోజు గుప్పడంత మనసు సీరియల్లో ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందన్నమాట. అదేంటంటే రిషి సార్ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుందనమాట. ఆ ఫంక్షన్కి వసుధర అటెండ్ అవుతుంది. అయితే ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత రిషి సార్ అయితే వసుధరని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కారులో తీసుకొని వస్తాడు. వసుధరని కారులో తీసుకొని వచ్చి బస్సు దగ్గర ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేస్తాడనమాట. అప్పుడు రిషి సార్ అంటాడు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా వసు అని అంటాడు. అప్పుడు రిషి సార్. అప్పుడు వసుధర రిషి సార్ దగ్గర ఉన్న కార్ కీస్ అయితే తీసుకుంటుందన్నమాట. అప్పుడు రిషి సార్ అంటాడు, ఏంటి వసుధర కార్ కీస్ ఎందుకు తీసుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు వసుధర అంటుంది, కార్ కీస్ తీసుకుంటే దానికి మీనింగ్ ఏంటో సార్ తెలుసా మీకు, ఇంట్లోకి రమ్మని మీనింగ్ అని చెప్పేసి వసు అంటుంది. అదేంటి వసుధర కార్ కీస్ తీసుకోకుండా ఇంట్లోకి రమ్మని చెప్పొచ్చు కదా అని రిషి సార్ అంటాడు. అప్పుడు వసుధర కొన్ని అలాగే చెప్తాం సార్, కొన్ని డైరెక్ట్గా చెప్పలేము అని వసుధర అంటూ ఉంటుందన్నమాట. సో రిషి సార్ అయితే ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని కాఫీ అయితే తాగుతూ ఉంటాడనమాట. సో ఈ సీన్ అయితే ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో గుప్పడంత మనసు సీరియల్లోని కొన్ని సీన్స్ అయితే సోషల్ మీడియాలో రోజు ఏదో ఒకటైతే మనకైతే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఫ్యాన్స్ వాటిని డైలీ అప్లోడ్ కూడా చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. అయితే మీకు కూడా గుప్పడంత మనసు సీరియల్ రీక్యాప్ వీడియోస్ కానీ సిరీస్ కానీ కావాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే సిరీస్ అయితే చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.